అందరిలోకి సృష్టి మొత్తం మీద పెద్దవాడు ఎవరంటే దేవుడే. ఆయన్ని మించిన జ్యేష్ఠుడు ఇంకెవరు లేరు. ముందు పుట్టినవాడు అయినా నడిపిస్తున్నది ఆయన. శ్రేష్టగా అంతకు మించిన శ్రేష్ఠుడు కూడా ఇంకెవరూ లేరు. మన జీవితాల్లో దేవుడికి అంత ప్రాధాన్యం ఇవ్వాలి. మనం ఆయనకి ఎంత దగ్గరైతే ఆయన మనకు అంత దగ్గర అవుతాడు. ఒక విమానాశ్రయానికి వెడుతుంటే ఓ తాతగారిని మనవడు అడిగాట, చిన్న కూరాడు అనమాట. తాత అస్తమాను నోడు మాటకి దేవుడు అంటాం, ఆ దేవుడు ఎలా ఉంటాడు, ఎంత ఉంటాడు అన్నట్ట. ఈ తాతగారు అప్పుడు విమానాశ్రయానికి ఎడుతున్నాడు కదా, శంషాబాద్కు బాగా దూరంలో ఉన్నాడు. పైన విమానం ఎగురుతోంది, దాన్ని చూపించాట. అది చూసావురా అన్నట్ట. అది ఉందా, దేవుడు ఎలా ఉంటా, అది చూపించాడు. అది ఎలా ఉంది అన్నట్ట. చిన్నగా ఉంది. అంతే ఉంటాడా దేవుడు అంటే అంతే ఉంటాడా, అంతే చిన్న, అలాగే ఉండు, కంగారు పడు, దేవుడు చిన్నగా ఉంటాడు కదా, నీకు అర్థమైంది కదా, ఉండన్నాడు. శంషాబాద్ వెళ్ళారు ఇద్దరు కలిసి. అక్కడ విమానం ఎక్కుతున్నారు, మనవణ్ణి తీసుకెడుతున్నాడు. అప్పుడు దేవుడు ఎలా ఉన్నాడో